గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టర్నైస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 2 లో భాగంగా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జనవరి 2024 ఏవైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఉన్నాయో ఆ విషయాల గురించి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కి సంబంధించి అయితే చదువుకోబోతున్నాము. ఆల్రెడీ మన సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసుల్లో అంటే లాస్ట్ వీక్ మనం చదువుకున్నాము. కాబట్టి ఈ వీక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ హెల్త్ ఈ రెండు కలిపి మనకు ఓవరాల్ గా జనవరి మంత్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా? సో ఏదైతే మనం మెటీరియల్ లాగా తర్వాత క్లాసుల లాగా ఇచ్చామో వాటిని మీరు రివైజ్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత మనం టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్ పెడతాం కాబట్టి ఆ టెస్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తే మీకు ఓవరాల్ గా రివిజన్ చేసినట్టు ఉంటుంది, చదివినట్టు ఉంటుంది, ఫైనల్ గా ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్లాన్ ప్రకారం చదవండి. చదివితే డెఫినెట్ గా మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ లో మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఓవరాల్ గా ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో దాని గురించి నేర్చుకోబోతున్నాము. అలాగే హెల్త్ కి సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి గురించి చదువుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ గురించి చూసుకుంటే ఇందులో మనకు 50% స్టాటిక్ ఉంటుందండి, అంటే కాన్సెప్టువల్ ఉంటుంది, 50% కరెంట్ అఫైర్స్ ఉంటుంది అనమాట. సో ఈ 50% ఏదైతే ఉంది, ఈ 50% ఆల్రెడీ మీరు స్టాటిక్ భాగంలో కొంతమంది మన స్టూడెంట్స్ ఆల్రెడీ స్టాటిక్ అంతా ఫినిష్ చేసాము. అందులో భాగంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా ఫినిష్ చేసడం జరిగింది. సో ఇంకొకసారి రివిజన్ క్లాసులకు ఇక్కడైతే పెట్టడం జరుగుతుంది. ఈ 50% ఏదైతే ఉందో ఈ 50% మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా రివిజన్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ లో 50% అన్నాం కదా, ఆ 50% కరెంట్ అఫైర్స్ లో ఏం రాబోతున్నాయి, లేదంటే ఏం కరెంట్ అఫైర్స్ లో ప్రధానంగా ఉంటాయంటే మొట్టమొదటిగా ఏముంటాయంటే స్పీసెస్ ఇన్ ద న్యూస్. ఏవైతే స్పీసెస్ బర్డ్స్ కానీ, లేదనుకుంటే యానిమల్స్ కానీ, లేదా ఏవైనా కొన్ని ప్లాంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి న్యూస్ లో ఏవైతే రీసెంట్ గా ఉన్నాయో వాటి గురించి ఫస్ట్ గా మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంటుంది అనమాట. అలాగే దాంతో పాటుగా ఆల్రెడీ నేషనల్ పార్క్ 106 నేషనల్ పార్కుల గురించి, 500+ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గురించి స్టాటిక్ పార్ట్ లో చదివే ఉంటారు. అయినప్పుడు కూడా అవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు. ఒక 40 నుంచి 50 వరకు మేజర్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతాయి. అవి ఏంటి అనేది తెలియాలంటే కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ ప్రొటెక్టెడ్ సైట్స్ ఏవైతే, ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి అనమాట కరెంట్ అఫైర్స్ లో, ఎన్విరాన్మెంట్ లో భాగంగా. అలాగే దాంతో పాటుగా మూడోది వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, లేదంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా ఏవైనా ఇనిషియేషన్స్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇనిషియేషన్స్ ఉంటాయి, అలాగే నేషనల్ లెవెల్లో కొన్ని ఇనిషియేషన్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఇనిషియేషన్స్ అనేది ఇంకొక భాగంగా కనిపిస్తుంది. ఈ మూడు ప్రధానంగా మనకి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా ఉన్న 50% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ లో భాగంగా కనిపించే పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో భాగంగా మనం ఈ స్పీసెస్ గురించి చదువుకోవాలంటే ప్రధానంగా ఆ స్పీసెస్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అనే విషయం చదువుకోవాలి. అలాగే రెండోది ఏంటంటే ఆ స్పీసెస్ ఏ ఏరియాలో నివసిస్తుంది, అంటే ఏరియా ఎక్కడెక్కడ నివసిస్తుంది, ఆ ఏరియా ప్రత్యేకత ఏంటనే తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి మంచు ప్రాంతాల్లో నివసిస్తుందా, ఎడారి ప్రాంతాల్లో నివసిస్తుందా, లేదంటే వన్య ప్రాణులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ గా ఎక్కడైతే మనకి టెంపరేట్ రీజియన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటి ఏరియాలో నివసిస్తుంది, ఇలాంటివన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత దాని స్పెషాలిటీ, అంటే అది ఎందుకు స్పెషాలిటీ, ఆ స్పీసెస్ గురించే ఎందుకు నేర్చుకోవాలి, ఇన్ని రకాల స్పీసీలు ఉంటే అది ఒక్కదాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటనేది స్పెషాలిటీ పాయింట్ ఆఫ్ లో చదవాలి. ఈ 3 పాయింట్లు మీరు ప్రధానంగా అది ఎక్కడ ఉంటుంది, ఆ ఏరియా స్పెషాలిటీ ఏంటి, అలాగే ఆ స్పీసీస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది తెలుసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ దాంట్లో మనం ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రొటెక్టెడ్ ఏరియాస్ వచ్చేసరికి ఇది ఎక్కడ ఉంటుంది అనేది ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుతాము. అంటే ఏ రాష్ట్రంలో ఉంది, లేదంటే ఎక్కడ ఉంది, ఇలాంటివన్నీ ఆబ్వియస్లీ ఇప్పుడు చదువుతాం. అలాగే దాంతోపాటు అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఏంటనేది చదవాలి. క్లైమేటిక్ కండిషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేషనల్ పార్క్, హెమిస్ నేషనల్ పార్క్ తీసుకున్నాం. ఆ హెమిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, దాని రీజియన్స్ ఏంటి, లేదంటే అక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా అడుగుతున్నవి ఏంటంటే దాని చుట్టుపక్కల ఉన్న జాగ్రఫికల్ లొకేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఆ నేషనల్ పార్క్ ఉంది, ఆ నేషనల్ పార్క్ దగ్గరలో ఉన్న రివర్ ఏది, లేదంటే మౌంటైన్ ఏది, ఇలాంటివన్నీ అడగడానికి అయితే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ ఉంది, దాని క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, దాంతో పాటుగా అది దాని చుట్టుపక్కల ఉన్న జాగ్రఫిక్ కండిషన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఉన్న మేజర్ స్పీసెస్ ఏంటి అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదివినప్పుడు మనము ఈ నేషనల్ పార్కుల గురించి చదివే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇనిషియేషన్స్ ఉన్నాయో ఆ ఇనిషియేషన్ అనేది కంప్లీట్ గా దాని ఏదైతే జిస్ట్ ఉంటుందో ఆ జిస్ట్ మొత్తం ఎందుకు తీసుకొచ్చారు, అది తీసుకురావడం వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దాని వలన ఇండియాకి లాభం ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్లో లాభం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ చదువుతాం కాబట్టి అక్కడ సరిపోతాయి. తర్వాత ఇక్కడ స్పీసెస్ ఇంకోటి మేజర్ వచ్చేసరికి ఆ పర్టికులర్ ఏదైతే స్పీస్ ఉందో దాని ప్రొటెక్టెడ్ స్టేటస్ ఏంటని తెలుసుకోవాలి. అంటే మనకి ఐయుసిఎన్ స్టేటస్ ఎలా ఉంటుంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది, సైట్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది, 3 రకాల స్టేటస్లు ఉంటాయి. ఆ స్టేటస్లు ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఈ విధంగా ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో 3 రకాలుగా విభజించుకుంటాం. ఆ 3 రకాలని మనం ఇన్ డీటెయిల్ గా చదివే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు క్లాస్ లో అదే విధానంలో కవర్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రేపు పొద్దున్న ఈ పర్టికులర్ స్పీసెస్ నుంచి కానీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ నుంచి కానీ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధమైన అప్రోచ్ చెప్పిన ఆ అప్రోచ్ ప్రకారం మీరు చదివే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ హెల్త్ వచ్చేసరికి హెల్త్ లో కూడా మనము బేసిక్ హెల్త్ కండిషన్స్ లేదంటే బేసిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టాటిక్ లో చదివే ఉంటాం. దాని తర్వాత కొత్తగా వచ్చిన ఇక్కడ ఏంటంటే డిసీజెస్ ఏ ఉన్నాయి, కొత్తగా ఏ డిసీజెస్ వస్తున్నాయి, దానివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుంది అనేది ఒకటోది మనకు కనిపిస్తుంది. అలాగే సెకండ్ వచ్చేసరికి డ్రగ్స్, అంటే కొత్తగా ఇటువంటి మందులు కనిపెట్టారు, క్యాన్సర్ కి ఎటువంటి మందులు కనిపెట్టారు, లేదంటే ఇప్పుడు మనకి షుగర్ కి ఎటువంటి మందులు కనిపెట్టారు, ఇలాంటి రకరకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులకి ఎటువంటి రకాల మందులు కనిపెట్టారు అనేది ఇంకోటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తుంది. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి థెరపీస్, అంటే ఇప్పుడు మనకి కొన్ని రకాల థెరపీస్ ఉంటాయి, కొత్తగా తీసుకొస్తుంటారు. ఇప్పుడు క్యాన్సర్ కి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా హెల్త్ ని ఇలా అప్రోచ్ అవుతాము, ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ని ఈ విధంగా అప్రోచ్ అవుతాము. అందులో ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి దాని గురించి ఆ విధంగా చదువుకుంటే ఎగ్జామ్ లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గ్రూప్ 1 తీసుకున్నా, లేదనుకుంటే యూపీఎస్సీ తీసుకున్నా, టీజీపీఎస్సీ తీసుకున్న అన్ని ఎగ్జామ్స్ ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఇటువంటి ఏరియాస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం చదివినప్పుడు ఈజీగా మార్కులు చేసే పరిస్థితి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్లాస్ మీకు చెప్పబోతున్నాను. అలాగే దాంతోపాటు దీనికి సంబంధించిన మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మీకు ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రింట్ తీసుకొని రివిజన్ చేసుకున్నారనుకోండి, ఎగ్జామ్ కి హాయిగా వెళ్ళొచ్చు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదండి ఈ రోజు మనం చదువుకోబోయేది. ఓవరాల్ గా ఈ రోజు చెప్పుకోబోయేవన్నీ కూడా జనవరి 2024 ఏదైతే ఉందో ఆ డేటాను బేస్ చేసుకుని, ఆ పాయింట్స్ బేస్ చేసుకుని చెప్తాము. తర్వాత మనం ఫర్దర్ గా మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఓకేనా? ఇదండి అప్రోచ్. ఇప్పుడు దీనిలో భాగంగా ఈ రోజు ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో భాగంగా ఫస్ట్ స్పీసెస్ గురించి చదువుతాం. న్యూస్ లో ఏం స్పీసెస్ ఉన్నాయి, అలాగే ప్లాంట్స్ ఏమున్నాయి, ఎలాంటి విషయాల గురించి ఫస్ట్ పాయింట్ గా చెప్పుకున్నాం కదా. దానిలో భాగంగా హాగ్ డీర్ అనేది ఒకటి ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా, అంటే ఈ మధ్య కాలంలో అంటే జనవరి 2024లో ఎక్కువగా న్యూస్ లో ఈ హాగ్ డీర్ అనేది ఉంది. ఇది ఎందుకు ఉంది, దీని స్పెషాలిటీస్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. హాగ్ డీర్ అంటే ఇక్కడ బొమ్మ ఉంది కదా, సేమ్ ఇలానే ఉంటుంది అది. సో దీనిలో భాగంగా ఇట్ అపియర్స్ టు ప్రిఫర్ డెన్స్ ఫారెస్ట్స్. ఈ పర్టికులర్ హాగ్ డీర్స్ ఎక్కడ ఉంటాయి అంటే జనరల్ గా డెన్స్ ఫారెస్ట్, అంటే ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో, డెన్సిటీ ఎక్కువ ఉన్న ఫారెస్ట్, ప్లాంట్స్ డెన్సిటీ లేదంటే ఆ ట్రీ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఈ హాగ్ డీర్స్ ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి అనమాట. అలానే అక్కడే కంటిన్యూస్ గా ఉంటాయంటే కొన్నిసార్లు గ్రాస్ ల్యాండ్స్ లో ఉంటాయి, అలాగే వెట్ గ్రాస్ ల్యాండ్స్ లో కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే పచ్చిక బయలు అంటారు చూసారా, అలాంటి గడ్డి భూములు, పచ్చిక బయలు అలాంటి వాటిలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ప్రిఫర్ చేసేది ఏంటంటే డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయో ఆ ఏరియాలో ఈ హాగ్ డీర్స్ అనేవి ఎక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో ద హాగ్ డీర్స్ నేటివ్ హ్యాబిటెట్ స్పాన్స్ ఇండియా. ఇది ప్రధానంగా నేటివ్ టు ఇండియాగా కనిపిస్తుంది. ఎన్కంపాసింగ్ ద హిమాలయన్ ఫుట్ హిల్ జోన్ ద ఎక్స్టెండ్స్ టు ఇంటూ సౌత్ ఈస్ట్ ఏషియా కవరింగ్ బర్మా అండ్ థాయిలాండ్. ఏదైతే హిమాలయన్, ఇప్పుడు ఇండియన్ మ్యాప్ తీసుకుంటే ఇదంతా హిమాలయస్ కదా, ఈ హిమాలయస్ నుంచి దాంతో పాటు ఇక్కడ బర్మా ఉంటుంది కదా, బర్మా, థాయిలాండ్ ఈ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేసి ఉంటుంది అనమాట ఈ హాగ్ డీర్. ఈ ఏరియా మొత్తంలో ఈ హాగ్ డీర్ ఉంటుంది. అయితే ఇది నేటివ్ టు ఇండియన్ కాంటినెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది దీని ప్లేస్ ఎక్కడ ఉంటుందని చెప్పడానికి ఇది ప్లేస్. అయితే దీని IUCN కేటగిరీ ప్రకారం దీని స్టేటస్ అంటే ప్రొటెక్టెడ్ స్టేటస్ ఏంటంటే ఎండేంజర్డ్, అంటే ఇది త్వరలోనే అంతరించిపోవడానికి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ క్రిటికల్ ఎండేంజర్డ్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్టింక్ట్ ఉంటుంది. ఆ లైన్ ఒకసారి మీరు చూసుకుంటే ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ అంటే కంప్లీట్ గా అంతరించిపోతాయి. సో ఇది ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద పాపులేషన్ అనేది అంతరించిపోయే పరిస్థితిలో ఉంది అన్నట్టు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. IUCN ప్రకారం ఈ పర్టికులర్ హాగ్ డీర్ వచ్చేసరికి ఎండేంజర్ కేటగిరీలో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటే ఇండియా రిలేటెడ్ గా ఉన్న దాంట్లో షెడ్యూల్ 1 లో ఉంది. అలాగే హాగ్ డీర్ ప్రైమర్లీ solitary creature is occasionally seen in the small groups in open fields. సో ఈ పర్టికులర్ ఏదైతే ఉందో హాగ్ డీర్, ఇది గుంపులుగా పెద్ద అంటే ఇప్పుడు ఒకే దగ్గర 20, 30, 40 అలా ఉండవండి, ఒక 4, 5 అలానే ఉంటాయి. అంటే తక్కువ చిన్న స్మాల్ గ్రూపులుగా ఈ హాగ్ డీర్స్ అనేవి నివసించడానికి ఇష్టపడే పరిస్థితి అయితే ఉంటుంది. సో నోన్స్ ఫర్ ఇట్ సెడెంటరీ నేచర్, దిస్ స్పీసీస్ జనరల్లీ డస్ నాట్ ఎంగేజ్ ఇన్ ద మైగ్రేషన్. సో ఈ పర్టికులర్ స్పీసీస్ వచ్చేసరికి దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మైగ్రేట్ అవ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ఫుట్ హిల్స్ లో ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో సిక్కిం లో ఉన్నాయి అనుకుందాం ఒక విధంగా. ఆ సిక్కిం ఉంటే ఆ సిక్కింలోనే ఉంటాయి మాక్సిమం,
వేరే ఏరియాకి అవి మైగ్రేట్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించవు అనమాట. ఆ ఏరియాలోనే అక్కడ ఉన్న అడవుల్లోనే అవి నివసించడానికి ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి అయితే ఉంది. మేజర్ గా నార్త్ ఈస్ట్ ఏదైతే హిమాలయస్ ఉన్నాయో ఆ ఏరియాలో ఎక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇది హాగ్ డీర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. దిస్ స్పీస్ ఎగ్జిబిట్ సెక్షువల్ డైమార్ఫిజం. సో ఈ స్పీసీస్ వచ్చేసరికి సెక్సువల్ డైమార్ఫిజం ని కూడా ప్రదర్శిస్తుంది. అంటే అదేంటంటే ఫీమేల్స్ ఆర్ స్లైట్లీ స్మాలర్ దన్ ద మేల్స్ అండ్ లాక్ యాంటిలీర్స్. ఏదైతే తోక ఇవి ఉన్నాయో అవి ఉండవు అనమాట మేబీ ఈ ఫీమేల్స్. బట్ మేల్స్ కి వచ్చేసరికి అవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మేల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఫీమేల్స్ చిన్నగా ఉండే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది సెక్షువల్ డైమార్ఫిజం కూడా ఈ పర్టికులర్ హాగ్ డీర్ అనేది ప్రదర్శించడం కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ హాగ్ డీర్ అనేది రీసెంట్ గా దీన్ని ఐడెంటిఫై చేయడం అంటే దీని యొక్క పాపులేషన్ డిక్రీజ్ అవుతుందనే విషయం అయితే చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని ఎండేంజర్డ్ కేటగిరీలో పెట్టడం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది హాగ్ డీర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి స్నో లెపర్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీని గురించి ప్రాజెక్ట్ వచ్చింది, అలాగే దీని మీద రకరకాల ఇనిషియేషన్స్ వచ్చాయి. దాంతో పాటుగా న్యూస్ లో కూడా ఈ స్నో లెపర్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దాని గురించి ఇది మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అసలు ఈ స్నో లెపర్డ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దీని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అందులో భాగంగా స్నో లెపర్డ్ ఈజ్ ఐయుసిఎన్ కేటగిరీలో చూసుకుంటే వల్నరబుల్ కేటగిరీలో ఉంది. అంటే ఎండేంజర్ కంటే కొద్దిగా తక్కువ, అంటే దీని పాపులేషన్ కొద్దిగా బెటర్ గానే ఉంది అని అర్థం. సో ఐయుసిఎన్ కేటగిరీ ప్రకారం చూసుకుంటే వల్నరబుల్ లో ఉంది. సైట్స్ ప్రకారం అంటే ఇది మైగ్రేషన్ లేదంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసే దానికని చెప్పేదే సైట్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఇది అపెండెక్స్ 1 లో దీన్ని పెట్టారు. అంటే దీన్ని యొక్క ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ని బ్యాన్ చేస్తున్నారు అనమాట అపెండెక్స్ 1 ప్రకారం. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ 1 లో ఉంది. సో సైట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది వీటికి ఇవ్వడం కనిపిస్తుంది. ఐయుసిఎన్ కేటగిరీ ప్రకారం చూసుకుంటే వల్నరబుల్ గా అంటే దీని పాపులేషన్ రీజనబుల్ గానే అవైలబిలిటీలో ఉందని చెప్తుంది అనమాట. కాకపోతే ఇది ఎక్స్టెండ్ అవ్వడానికి లేదంటే ఎండేంజర్ లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడ నివసిస్తుంది, ఏ ఏరియాలో ఉంటుంది, దీనికి ఇష్టమైన ప్రదేశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇట్ ఇన్హాబిట్స్ ద హిమాలయన్స్ అట్ ఎలివేషన్ రేంజింగ్ 3000 to 4500 meters. అంటే ఏదైతే హిమాలయస్ ఉన్నాయో అందులో ఎస్పెషల్లీ ఆ హై మౌంటైన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ 3 kilometers నుంచి 4.5 kilometers హై లెవెల్, ఆ జమ్మూ కాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో హై ఎలివేషన్స్ లో ఈ స్నో లెపర్డ్స్ అనేవి నివసించడానికి ఇష్టపడతాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో ఎక్కువగా ఈ స్నో లెపర్డ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని హ్యాబిటేట్స్ వచ్చేసరికి ప్రధానంగా హై కోల్డ్ మౌంటైన్స్ లేదంటే కోల్డ్ హై మౌంటైన్స్ లో ఇవి ప్రధానంగా ఉంటాయి. ఈ విధంగా ఇది ఉంటుంది అనమాట. అందుకోసమనే దీన్ని స్నో లెపర్డ్ అంటారు దీన్ని జనరల్ గా. అయితే ఇన్ ఉత్తరాఖండ్ స్నో లెపర్డ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్, గంగోత్రి నేషనల్ పార్క్, అస్కౌట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ అదర్ ప్లేసెస్ ఆల్టిట్యూడ్ బిట్వీన్ 3000 to 4500 meters. ఆ ఎలివేషన్ లో ఉన్న చాలా ఏరియాల్లో ఈ స్నో లెపర్డ్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తరాఖండ్ లో ఈ పర్టికులర్ బయోస్ఫియర్ రిజర్వ్ కానీ నేషనల్ పార్కుల్లో కానీ ప్రధానంగా ఇవి కనిపించే పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా స్నో లెపర్డ్స్ వచ్చేసరికి 12 కంట్రీస్ లో కనిపిస్తాయండి. ఒక ఇండియాలోనే కాదు, ఇండియా సరౌండింగ్స్ లో ఉన్న ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నింటిలో కూడా దాదాపుగా 12 కంట్రీస్ లో ఈ స్నో లెపర్డ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. చైనా, భూటాన్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, మంగోలియా ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ స్నో లెపర్డ్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ స్టాటిక్ పాయింట్ లో ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్నో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని దేన్ని అంటారంటే హెమిస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఆ హెమిస్ రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ ని స్నో లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని అంటారనమాట. ప్రపంచంలో అత్యంత ఎక్కువ డెన్సిటీ ఆఫ్ ద స్నో లెపర్డ్స్ ఉండేది హెమిస్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఆ నేషనల్ పార్క్ లో ఉంటాయి. సో హెమిస్ నేషనల్ పార్క్ ఆల్రెడీ మనకు తెలుసు బిగ్గెస్ట్ లేదంటే లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు. ఆల్సో బిగ్గెస్ట్, ఎస్పెషల్లీ లార్జెస్ట్ కాదు, బిగ్గెస్ట్ నేషనల్ పార్క్ గా ఈ పర్టికులర్ ఏదైతే స్నో హెమిస్ నేషనల్ పార్క్ ఉందో అది కనిపిస్తుంది. అండ్ ఆల్సో గుడ్ ప్రెజెన్స్ ఆఫ్ స్నో లెపర్డ్స్ అనేవి హెమిస్ నేషనల్ పార్క్ లో కనిపిస్తాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్నో లెపర్డ్స్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ లో ప్రధానంగా కనిపిస్తాయి. దాంతో పాటుగా లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ హై ఎలివేషన్, హై కోల్డ్ మౌంటైన్స్ లో ఇవి కనిపించే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది బేసికల్ గా స్నో లెపర్డ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే దీనికి ప్రొటెక్షన్ కోసం ఇండియా లెవెల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లోనే కొన్ని ఇనిషియేషన్స్ అయితే తీసుకొచ్చారు. అవేంటంటే మొట్టమొదటిది గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, GSLEP అంటారు అనమాట. సో గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ప్రకారం ఏం చేస్తున్నారంటే ద గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ గవర్నమెంటల్ అలయన్స్ ఆఫ్ ఆల్ ద 12 స్నో లెపర్డ్ రేంజ్ కంట్రీస్. ఏవైతే 12 కంట్రీస్ ఉన్నాయని చెప్పుకున్నామో ఆ 12 కంట్రీస్ అన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఒక ఎలియన్స్ గా ఏర్పడి ఈ స్నో లెపర్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం అయితే కనిపిస్తుంది. ఇందులో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్
ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, మంగోలియా, రష్యా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్జికిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఈ 12 కంట్రీస్ లో స్నో లెపర్డ్స్ ఉంటాయి. ఈ 12 కంట్రీస్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఎలియన్స్ గా, పార్టిసిపెంట్స్ గా లేదంటే మెంబర్స్ గా ఉండడం అయితే కనిపిస్తుంది. ఫైనల్ గా ఇది ఏం చేయాలనుకుంటుందంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇట్ మేజర్లీ ఫోకస్ ఆన్ ద నీడ్ ఫర్ అవేర్నెస్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ స్నో లెపర్డ్ ఫర్ ద ఎకో సిస్టమ్. సో ఆ ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి స్నో లెపర్డ్ ఎంతవరకు దాని ప్రాప్యత ఉంది, దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే దాంతో పాటుగా ఈ స్నో లెపర్డ్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అందుకోసం ఒక ఎలియన్స్ గా ఏర్పడాలన్నట్టు ఈ 12 కంట్రీస్ కూడా ఎలియన్స్ గా ఏర్పడి ఈ పర్టికులర్ స్నో లెపర్డ్స్ ప్రొటెక్షన్ కోసం వర్క్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇండియా లెవెల్లో చూసుకుంటే ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అనేది తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 2009లో ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ తీసుకొచ్చారు టు సేఫ్ గార్డ్ అండ్ కన్సర్వ్ ఇండియాస్ యూనిక్ నేచురల్ హెరిటేజ్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ and their habitats by promoting conservation through participatory policies and actions. సో ఈ 2009లో తీసుకొచ్చిన ఈ స్నో లెపర్డ్, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ప్రకారం ఆ ఇండియాలో ఉన్న పర్టికులర్ లడక్, ఉత్తరాఖండ్ మేజర్ గా ఈ రీజియన్ లో ఉంటుందండి. ఇండియాలో చూసుకుంటే ఈ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ లో మనకి స్నో లెపర్డ్స్ అనే ప్రధానంగా ఉండే పరిస్థితి అయితే ఉందన్నమాట. సో అందువలన స్నో లెపర్డ్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసి వాటి పాపులేషన్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ ని 2009లో ఇండియన్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ప్రాజెక్టు, లేదనుకుంటే ఇది స్నో లెపర్డ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే ఇనీషియల్ ఇంట్రడక్షన్ లో చెప్పానో ఒక పర్టికులర్ టాపిక్ ని ఎలా అంచనా లేదంటే ఎలా చదవాలని చెప్పానో ఆ విధంగా మీరు చదివే ప్రతిదాన్ని మీరు దగ్గర పెట్టుకొని చదువుకుంటే ఈజీగా రేపు పొద్దున ఎగ్జామ్ లో ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ప్రాజెక్టు లేదంటే స్నో లెపర్డ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పాంగోలిన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ అయినా రావడానికి అత్యంత అవకాశం ఉన్న టాపిక్ అనమాట పాంగోలిన్, లేదంటే దీన్నే స్కాలీ యాంటీ హీటర్స్ అని కూడా అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఆల్చిప్పలు అంటారు కదా, తెలుగులో మనం చూసుకుంటే ఆల్చిప్పల్లాగా కనిపిస్తాయి. సో దీని మీద ఏవైతే చిప్పల్లాగా ఉన్నాయో ఇవి కెరాటిన్ అనే ప్రోటీన్ దాంతో తయారవడం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ పాంగోలిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. మోస్ట్ థ్రెటన్డ్ లేదంటే మోస్ట్లీ ట్రాన్స్పోర్టెడ్ లేదంటే ఇల్లీగల్ గా దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే స్పీస్ కి ఇది కనిపిస్తుంది అనమాట. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేసే స్పీస్ ఏదైనా ఉందంటే అది పాంగోలిన్. అయితే దీని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు దీన్ని ఇంతమంది ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నారు, ఇల్లీగల్ గా మైగ్రేట్ చేయడానికి చూస్తున్నారో చూద్దాం. సో పాంగోలిన్స్ ఆర్ ద మమ్మల్స్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ కొలిడాటా. కొలిడాటా అనే జాతికి చెందిన మమ్మల్స్ గా ఈ పాంగోలిన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో భాగంగా పాంగోలిన్స్ హ్యావ్ లార్జ్ protective keratin scales covering their skin. They are the only known mammals with this feature. సో మమ్మల్స్ లో ఉన్న ఈ పర్టికులర్ ఏదైతే దీని ఫీచర్ ఏంటంటే కెరాటిన్ స్కేల్స్ అనేవి దానికి ప్రొటెక్షన్ చేస్తుంది దాని స్కిన్ కి. ఇక్కడ అబ్జర్వ్ చేశారు ఇలా ఉన్నాయి కదా ఈ బొమ్మలో, ఇవన్నీ కూడా కెరాటిన్ స్కేల్స్ అనమాట. ఇవి దేనికంటే ఆ స్నో లెపర్డ్ ఏదైతే స్కిన్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే అటు యానిమల్స్ నుంచి కానీ ఎన్విరాన్మెంట్ లో ఉన్న క్లైమాటిక్ కండిషన్ నుంచి కానీ వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ కెరాటిన్ స్కేల్ అనేవి దాని బాడీ పైన ప్రొటెక్టివ్ లేయర్స్ గా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. మమ్మల్స్ లో ఇలాంటి ఫీచర్ ఉన్న ఒకే ఒక యానిమల్ గా మనకి పాంగోలిన్, అంటే తెలిసిన యానిమల్ గా పాంగోలిన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది దీనికి ఉన్న స్పెషాలిటీ. దే లివ్ ఇన్ హాలో ట్రీస్ ఆర్ బొర్రెస్ డిపెండింగ్ ఆన్ ద స్పీసెస్. జనరల్ గా ఇవి ఎక్కడ ఉంటాయంటే చెట్ల తొర్రల్లోనో చెట్ల దగ్గర ఏవైతే హోల్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఉండడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తే అలాంటి ప్లేసుల్లో ఇవి ఎక్కువగా నివసిస్తాయి. సో పాంగోలిన్స్ ఆర్ నాక్టర్నల్. నాక్టర్నల్ అంటే నైట్ టైం తిరుగుతాయి అనమాట. ఇవి జనరల్ గా డే టైం ఆ ఫుడ్ కోసం కానీ వేరే ప్లేస్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కానీ డే టైంలో తిరగవు అనమాట. జనరల్ గా ఇవి నైట్ టైం తిరిగితే అందువల్ల వీటిని నాక్టర్నల్ యానిమల్స్ కి కూడా చెప్పుకోవచ్చు. అండ్ దే డైట్ కన్సిస్ట్ మెయిన్లీ యాంట్స్ అండ్ టెర్మైట్స్. ఏవైతే ఆ చీమలు ఉన్నాయో ఆ చీమల్ని ఎక్కువగా ఇవి తింటాయి అనమాట. చీమలు తింటూ ఈ పాంగోలిన్స్ బతుకుతాయి. అంటే ఇప్పుడు చీమలు పుట్టలు పెట్టి అంటారు చూసారా, ఆ పుట్టల్లో ఉన్న చీమలు కానీ లేదంటే జనరల్ గా కనిపించే చీమలు కానీ ఇలాంటి చీమల్నే తింటూ ఈ పాంగోలిన్ అయితే బ్రతకడం కనిపిస్తుంది. అయితే ఈ చీమల్ని ఎలా పట్టుకుంటే వీటి లాంగ్ టంగ్స్ ఉంటాయి అనమాట. ఆ నోరు చాలా పొడవుగా ఉంటుంది. ఆ పొడవుగా ఉన్న నోరుతో ఈ పర్టికులర్ చీమలను పట్టుకొని ఈ పర్టికులర్ పాంగోలిన్స్ అయితే తినడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఈ పాంగోలిన్స్ కి సంబంధించిన మేజర్ ఫుడ్ ఏంటంటే యాంట్స్ కానీ టెర్మైట్స్ కానీ అంటే చెదపురుగులు కానీ చీమలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పాంగోలిన్ కి ప్రధాన ఆహార వనరులుగా కనిపిస్తున్నాయి. దే టెన్ టు బి సాలిటరీ యానిమల్. సో ఇవి ఎలా అంటే జనరల్ గా చిన్న చిన్న గుంపులుగా ఉంటాయి. అలాగే పాంగోలిన్స్ ఆర్ థ్రెటన్డ్ బై ద పోచింగ్ ఫర్ దేర్ మీట్ అండ్ స్కేల్స్. వీటి మాంసం అనేది చాలా మెడిసినల్లీ హై లెవెల్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. వీటి మాంసం తింటే డిఫరెంట్ ఏవైతే ఎస్పెషల్లీ ఇమ్యూనరీ సిస్టమ్ డెవలప్ అవడం
ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని పోచింగ్ అంటే వేటాడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీటి స్కాల్స్ ఏవైతే ఉన్నాయి వీటిని అలంకరణ వస్తువులకు కానీ మెడిసిన్స్ తయారు చేయడానికి కానీ ఇలాంటి వాటి కోసం అది అవసరం ఉంది. సో పైన ఏవైతే ఉన్నాయో స్కేల్స్ వాటిని అలాగే వాటి మీట్ కోసం వీటిని ఎక్కువగా పోచింగ్ చేయడం అయితే కనిపిస్తుంది. విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్. అలాగే దాంతో పాటుగా వీటి యొక్క హెబిటేట్స్ ఎక్కడ జనరల్ గా ట్రీస్ లో ఉంటాయని చెప్పుకున్నా కదా, డిఫారెస్టేషన్ జరిగిపోవడం వల్ల కూడా ఇవి కొంత ఇబ్బందులు అయితే గురయ్యే పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. అయితే దే ఆర్ ద మోస్ట్ ట్రాఫిక్డ్ మమ్మల్ని ఇన్ ద వరల్డ్. ఆల్రెడీ చెప్పుకున్నాం దీనిని ఎక్కువగా ట్రాఫికింగ్ చేసేది, లేదంటే ట్రాఫికింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనమాట. అందులో ప్రధానంగా ఈ పాంగోలిన్స్ అయితే ఉండడం కనిపిస్తుంది. అయితే ఈ పాంగోలిన్స్ లో ప్రధానంగా మన 2 రకాల పాంగోలిన్స్ ఉంటాయి. ఇండియన్ పాంగోలిన్, చైనాస్ పాంగోలిన్ 2 రకాలుగా ఉంటాయి. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇందులో భాగంగా ఇండియన్ పాంగోలిన్ నేటివ్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఏదైతే కనిపించే పాంగోలిన్స్ ఉన్నాయో వాటిని ఇండియన్ పాంగోలిన్స్ అంటాము. వీటి IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఎండేంజర్డ్ లో ఇవి ఉన్నాయన్నమాట. అలాగే ఇంకోటి వచ్చేసరికి చైనీస్ పాంగోలిన్. ఇవి ప్రధానంగా నార్త్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అలాగే నార్థన్ పార్ట్స్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ సౌదర్న్ చైనా ఏదైతే ఆ ఏరియాస్ ఉన్నాయో ఈ ఏరియాస్ మొత్తంలో ఈ పర్టికులర్ ఏరియాస్ మొత్తంలో ఈ పర్టికులర్ ఉంటే వాటిని మనం చైనీస్ పాంగోలిన్స్ అంటారు. వీటి IUCN స్టేటస్ ఏంటంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. CR అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, EN అంటే ఎండేంజర్డ్. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇండియన్ పాంగోలిన్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. చైనీస్ పాంగోలిన్ వచ్చేసరికి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లో ఉంది. సో ఎక్కువగా ఈ నార్త్ ఈస్ట్ ఇండియా అలాగే దాంతో పాటుగా సౌత్ చైనా ఈ ఏరియాలో ఎక్కువగా వీటి పోచింగ్ అయితే జరుగుతుంది అనమాట. అందువల్ల ఇవి అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ అంతరించిపోయింది. అందుకోసం వీటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్రొటెక్షన్ స్టేటస్ లో పెట్టడం అయితే జరిగింది. ఇది బేసికల్ గా పాంగోలిన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పీసీస్ వచ్చేసరికి బింటూరాంగ్. బింటూరాంగ్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సివియట్ ఇన్ ద ఇండియా. సివియట్ అంటే పిల్లి జాతికి చెందింది అలాంటిది అనమాట. సో ఈ పిల్లి జాతులు వీటిలో ప్రధానంగా లార్జెస్ట్ సివియట్ గా ఈ బింటూరాంగ్ అనేది కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఏషియన్ కామన్ నేమ్స్ దీనికి ప్రధానంగా ఏమున్నాయంటే ఏషియన్ బియర్ క్యాట్ అంటారు, అలాగే ఏషియన్ సివియట్ అని కూడా వీటిని అనే పరిస్థితి అయితే ఉంది. ఇట్ ఈస్ జనరల్లీ సోల్టరన్ అండ్ నాక్టర్నల్ యానిమల్. ఇది కూడా నైట్ తిరిగే యానిమల్ గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ మీడియం సైజ్డ్ కార్నివర్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్హాబిటింగ్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ఏదైతే ఉందో ఆ రీజియన్ లో డెన్స్ ఫారెస్ట్ లో ఈ పర్టికులర్ బింటూరాంగ్ కానీ ఏషియన్ బియర్ క్యాట్ కానీ కనిపించడం అయితే కనిపిస్తుంది. ఇది మీడియం సైజ్ గా ఉన్న కార్నివర్ అంటే మాంసాహార జంతువుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క IUCN స్టేటస్ లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. ఇది వల్నరబుల్ అంటే పర్లేదు, దీని పాపులేషన్ రీజనబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ 1 లో దీన్ని పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి సైట్స్ లో వచ్చేసరికి అపెండిక్స్ 3 లో వచ్చాయి. అంటే దీన్ని పెద్దగా ఇల్లీగల్ ట్రాఫికింగ్ అయితే చాలా తక్కువగా జరుగుతుంది అన్నట్టు చెప్పుకోవచ్చు అపెండిక్స్ 3 లో ఉందంటే. సో ఆ విధంగా ఇది సైట్స్ లో భాగంగా చూసుకుంటే అపెండిక్స్ 3 లో పెట్టడం అయితే జరిగింది. ఈ 3 కూడా దీని ప్రొటెక్షన్ కేటగిరీ స్టేటస్ లో. దీని డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే చైనాలో ఉంటుంది. చెప్పుకున్నాం కదా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తంలో ఇది ఉంటుంది. చైనా, ఇండియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ఉందో ఈ ఏరియా మొత్తంలో ఇది కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఈ బింటూరాంగ్ అనేది లార్జెస్ట్ సివియట్ గా మనం ఇండియాలో లార్జెస్ట్ సివియట్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది బేసికల్ గా దీనికి సంబంధించింది. తర్వాత వచ్చేసరికి పక్షులు. ఇప్పుడు వరకు యానిమల్స్ చూసాం కదా, ఇప్పుడు పక్షులు కూడా కొన్ని న్యూస్ లో ఉన్నాయి. ఇదేంటంటే లాఫింగ్ గుల్. లాఫింగ్ గుల్ అంటే ఏంటంటే ఇది మనిషిలాగా దీని అరుపు ఎలా ఉంటుందంటే మనిషి నవ్వినప్పుడు ఎలా ఉంటుందో దీని అరుపులు కూడా ఆ విధంగానే ఉంటాయి. అందువల్లనే దీని లాఫింగ్ గుల్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. దీస్ బర్డ్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఆన్ ద అట్లాంటిక్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ ద కరేబియన్ అండ్ నార్థరన్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికా, నార్థరన్ సౌత్ అమెరికా, కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా, కరేబియన్ దీవులు ఈ ఏరియాలో ఎక్కువగా ఈ పర్టికులర్ పక్షి అయితే కనిపించడం జరుగుతుంది. సో నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ లాటర్ లైక్ కాల్స్ విచ్ రిజెంబల్స్ హ్యూమన్ లాటర్. మనుషులు నవ్వినప్పుడు ఒక రకంగా నవ్వినప్పుడు ఆ సౌండ్స్ ఎట్లా వస్తాయో ఆ విధమైన సౌండ్స్ ఈ పర్టికులర్ బర్డ్స్ అయితే ఇస్తాయి. ఒకసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ అంటే యూట్యూబ్ లో కొట్టండి లాఫింగ్ గుల్ ఎలా అరుస్తుంది అన్నట్టు కొడితే మీకు అది అరుపు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే మనిషి నవ్వునట్టే వినిపిస్తాయి అనమాట ఆ అరుపులు. దే ఆర్ ఆపర్చునిటిస్టిక్ కార్నివర్స్ అండ్ స్కావెంజర్స్. ఇవి కార్నివరస్ గా కనిపిస్తే దాంతో పాటుగా స్కావెంజర్స్ గా కూడా వీటిని మనము చెప్పుకోవచ్చు. IUCN స్టేటస్ లో లీస్ట్ కన్సర్న్. అలాగే దాంతో పాటుగా రీసెంట్ గా ఎందుకు ఇది న్యూస్ లో ఉందంటే ఫస్ట్ టైం a migratory bird from the North America has been sighted for the first time in the country at Chittari estuary in Kasaragod district of Kerala. మనకి జనవరిలో మొట్టమొదటిసారిగా ఈ లాఫింగ్ గుల్ అనేది ఇండియాలో ఐడెంటిఫై చేయడం, ఇండియాకి రావడం అయితే జరిగింది. ఎక్కడి నుండి ఇది మైగ్రేటరీ అయ్యిందంటే నార్త్ అమెరికా నుంచి వచ్చింది.
నార్త్ అమెరికా నుంచి వచ్చిన లాఫింగ్ గిల్లు చిత్తారి ఎస్ట్యూరీలో ఉన్న ఆ కాసర్గోడ్లో ఉన్న చిత్తారి ఎస్ట్యూరీలో ఇది కనిపిస్తుంది. సో ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చిత్తారి ఎస్ట్యూరీ ఎక్కడ ఉందంటే మన కేరళలో ఉంది, కాసర్గోడ్ డిస్టిక్ లో ఉంది. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ పర్టికులర్ ఇండియాలో రావడం అయితే జరిగింది. ఒక మైగ్రేటరీ స్పీసీస్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది లాఫింగ్ గుల్ బర్డ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ హనీ కేపర్. గ్రీన్ హనీ క్రేపర్ కూడా ఒక టైప్ ఆఫ్ బర్డ్. సో ఈ విధంగా ఉంటుంది అది. అయితే ఈ పర్టికులర్ ఏదైతే ఉందో దీన్నే ఇది ఒక స్మాల్ బర్డ్ గా చెప్పుకోవచ్చు. న్యూ వరల్డ్ ట్రోపిక్స్. ఏదైతే న్యూ వరల్డ్ ట్రోపిక్స్ అంటే ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలిసిన ప్రాంతాలు. జనరల్ గా యూరోపియన్స్ ఎవరైతే వెళ్ళారో, యూరోపియన్స్ ఇటు ఇండియాని కానీ అమెరికాని కానీ వీటిని ఫౌండ్ చేయడానికి కనిపెట్టడానికి వెళ్ళారు కదా, కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా కనుక్కున్న వాటినే న్యూ వరల్డ్ ట్రోపిక్స్ అని అంటారు. అంటే ప్రధానంగా రెయిన్ ఫారెస్ట్ ఇన్ సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాగా మనం చెప్పుకోవచ్చు. అంటే మెక్సికో, బ్రెజిల్ ఏరియాలు ఉన్నాయి కదా, వాటిని ఆ ఏరియాలో ఇది ప్రధానంగా కనిపిస్తుంది గ్రీన్ హనీ క్రేపర్. అలాగే దీని ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో చూసుకుంటే లీస్ట్ కన్సర్న్. నెక్స్ట్ ఈ పర్టికులర్ దాంట్ నుంచి ఈ పర్టికులర్ ఇప్పుడు లాఫింగ్ గుల్ ఉంది, అలాగే దాంతో పాటుగా గ్రీన్ హనీ కేపర్ ఉంది. ఈ రెండింటి మీద మిగతా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో లేదో కానీ ఒక రకమైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతారంటే, రీసెంట్ గా మనం న్యూస్ లో లాఫింగ్ గుల్లు, హనీ క్రేపర్ అనే పదాలని లేదంటే వర్డ్స్ ని లేదంటే టెర్మినాలజీని చూసాము. ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. లాఫింగ్ గుల్ ఇస్తాడు, హనీ క్రేపర్ ఇస్తాడు, గ్రీన్ హనీ క్రేపర్ ఇస్తాడు. ఇచ్చి అక్కడ ఏమంటాడు, బర్డ్ అంటాడు, లేదంటే స్నేక్స్ అంటాడు, అలాగే దాంతో పాటుగా యానిమల్స్ అంటాడు. ఇలా ఏవో ఒక పదం ఇస్తాడు అనమాట. దానికి లేదంటే ఒక ప్లాంట్ అంటాడు, మెడిసినల్ ప్లాంట్ అంటాడు. సో అందుకే ఈ పాయింట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఎలాంటివి అనే దానికంటే ప్రధానంగా కొత్త రకాల పేర్లుగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ పేర్లు వినంగానే మనకే ఒక బర్డ్స్ అనే ఫీలింగ్ రాదు. అలా ఏవైతే రావో అలాంటి వాటిని ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో లాఫింగ్ గుల్లు, హనీ క్రేపర్ ఇవన్నీ కూడా విన్నాం కదా, న్యూస్ లో ఉన్నాయి కదా, వాటిని ఏమని దేనికి సంబంధించిన అన్నట్టు అడగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లాఫింగ్ గుల్లు, హనీ క్రేపర్, గ్రీన్ హనీ క్రేపర్ బర్డ్స్ అనమాట. ఓకేనా, ఇది బేసికల్ గా మాక్సిమం ఇవన్నీ కూడా నార్త్ అమెరికా ఆ రీజియన్ లో ప్రధానంగా కనిపించే బర్డ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది బర్డ్స్ కి సంబంధించిన స్పీసెస్.